8వ తారీఖు నాడు చల్లపల్లి గ్రామంలో రాజన్న సంజయ్ గారు రాజన్న ఇంట్లో 2,40,000 రూపాయలు దొంగతమని చెప్పేసి ధన్వాడ పోలీసు వాళ్ళకు కేసు ఇచ్చారు. దాని ప్రకారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈరోజు దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఈరోజు మార్నింగ్ ధన్వాడలోని అంబేద్కర్ చౌరస్తాలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా ఉంటే అతని దగ్గర క్యాష్ క్యారీ చేస్తున్న అతన్ని మనం విచారించగా నా పేరు ఆయన రమేష్ అని చెప్పారు. రమేష్ 19 years అనమాట. ఆయన ఇంటి డబ్బులకు ఎందుకున్నారంటే ఇది నేను 8వ తారీఖు నాడు అతను పెట్టేసి మనం విచారణ చేసి కోర్టు తీసుకుంటున్న విచారణ చేస్తే 8వ తారీఖు నాడు నేను మా ఊళ్ళో సంజయ్ గారు రాజన్న ఇంట్లో దొంగతనం చేసిన డబ్బులు గురించి చెప్పాడు. ఈరోజు నేను ఈ డబ్బుని మరికల్లోని వేరే ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇచ్చేసి కొంత కమిషన్ ఎక్స్చేంజ్ వాళ్ళ ద్వారా మనం డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవడానికి పోతున్నాను పోలీసు వాళ్ళు పడుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ఈరోజు అటు వ్యక్తిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇటు రికవరీలో విదిన్ 2 daysలోనే 2 రోజులనే కేసు డేట్ చేయడం జరిగింది. ఇటు కేసుని మా ఎస్పీ గారి సూచనల మేరకు మా మెడికల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి అండ్ ఎస్ఐ ధన్వాడ ఎస్ఐ రమేష్ వాళ్ళ ఆధ్వర్యంలో సిఏ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రమేష్ ఎస్ఐ అండ్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ రవీందర్ తిరుపతి రెడ్డి అండ్ సుదర్శన్ల సిబ్బంది ఆధ్వర్యంలో కేసు డేట్ చేయడం జరిగింది. జస్ట్ 48 hours 2 రోజుల్లో కేసు డేట్ చేసి పూర్తి స్థాయి సొమ్ముని 2,40,000ని రికవర్ చేయడం జరిగింది. ఇటు వ్యక్తిని మేము రిమాండ్ తరలిస్తున్నాము. ఇటు కేసు ఛేదించిన మా సిబ్బందికి అభినందన తెలియజేస్తూ మా జిల్లా పోలీసు తరఫున తెలియజేస్తూ వాళ్ళకి రివార్డ్ అందించడం జరుగుతుంది.